హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10 నిమిషాల్లో మష్రూమ్ కర్రీ రెడీ చేసుకోబోతున్నాం అండి. చాలా ఈజీగా అది ఎలానో ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుందాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి. చక్కగా జీడిపప్పులు వేసుకొని ఆనియన్స్ కొంచెం ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం అండి. ఫస్ట్ దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాము, చల్లారిపోయే విధంగా. ఇవి కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే బాగా డ్రై అయిపోతాయి. ఇందులోనే కొంచెం జీడిపప్పు అండి, ఒక 10 వరకు కూడా మంచిగా ఆయిల్లో వేయించేసాను. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. మన బయట దొరికే మష్రూమ్స్ ఉన్నాయి కదండి, మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ, అది ఒక ప్యాకెట్ తెచ్చి నీట్గా వాష్ చేశాను. వాష్ చేశాక ఇప్పుడు వీటిని మనము కట్ చేసుకుందాం. మనకు పీసెస్ ఎలా కావాలంటే అలా, కొంతమంది బాగా సన్నగా కట్ చేసుకుంటారు, కొంతమంది ఏమో మంచి కనపడే విధంగా, కొంతమంది అయితేనేమో అసలు ఇలానే వేసి వండుకుంటారు. మన ఇష్టం వచ్చినట్టుగా. నేనైతే 4 పీసెస్ చేస్తున్నాను. ఈ పుట్టగొడుగులు చాలా హెల్తీ అండి. మష్రూమ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సైజు వద్దు అనుకుంటే కనుక ఇంకొకటి కట్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చక్కగా మష్రూమ్ బిర్యానీ కానీ, వెజిటేరియన్స్ బాగా తింటారు ఇష్టంగా మష్రూమ్ బిర్యానీ. అట్లా మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేసే కర్రీ ఏంటంటే ప్లెయిన్ రైస్కి అయినా దేనికైనా బాగుంటుంది. ఇది ఇలా మంచిగా కట్ చేసుకున్న మన మష్రూమ్ ముక్కలండి. ఇదిగోండి, మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా మనం ఒక గిన్నెలో వేసుకుంటున్నాం. ఉండే గిన్నెలో ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా. ఈ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైనా కొంచెం ఇట్లా, ఇది ఆప్షనల్ అండి. ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకుంటే చేసుకోండి. త్వరగా వండేసుకోవాలంటే మనం మామూలుగా ఆనియన్స్ కూడా కట్ చేసి చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ మనము మిక్సీ వేసుకుందాం. ఫస్ట్ మన ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, మిక్సీ వేసుకునేది ఇందులో వేసేసుకోవాలి. మనం మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. అలాగే అల్లం ముక్క, ఒక 3 అల్లం ముక్కలు, ఎల్లిపాయలు ఒక 5-6 అండి. ఇవన్నీ కూడా మనం మిక్సీ వేసుకోవాలి. లేదంటే కనుక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ వేసుకుందాం. ఇవన్నీ మనము చక్కగా మిక్సీ వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా. టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అండి. అలాగే ఒక టేబుల్ స్పూను జీరా పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ అండి, కొంచెం మనం ఎంత వేసుకుంటామో అంత వేసేసుకోండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చు. అలాగే కారం, మనం చిల్లీ వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇది ఆప్షన్ అండి. కసూరి మేతి మీ దగ్గర ఉంటే కొంచెం వేసుకోండి, లేదంటే లేదు. అర్జెంటుగా వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని ఏం లేదు. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఏవైనా అంతే. ఇప్పుడు వీటన్నిటిని మనము మంచిగా మిక్స్ చేసుకుందాం. స్పూన్స్తో వాటితో అయితే అవ్వదండి, మనం మంచిగా చేయితో మిక్స్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఇందులో మనము టమాటాస్ అనేవి యూజ్ చేయట్లేదు, అందుకోసం అని చెప్పేసి మనము పెరుగు వేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది కర్రీ, ఒకసారి మీరు ట్రై చేయండి. 1 కప్పు పెరుగు. ఈ పెరుగు అంతా వేసేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతకుముందు మనం ఆయిల్ ఫ్రై చేసుకున్న బాండీలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని మనం ఇప్పుడు యూజ్ చేసుకుందాం. సరిపోయిద్ది అనుకుంటే ఆయిల్ అంతవరకు యూజ్ చేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. మష్రూమ్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం హీట్ అయ్యాక మనం అన్ని మసాలా దినుసులు వేసేసుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలు పడుతుందండి ఈ కర్రీ. ఇవన్నీ కొంచెం వేగాక ఆయిల్ అవన్నీ కొంచెం మంచిగా వేగాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న మష్రూమ్ ఇవన్నీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా పెరుగుతో, ఇదంతా కూడా మనము మంచిగా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి చేసేసుకుంటే మీరు మళ్ళీ చేసుకునేదండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఎవరైనా చేసేసుకోవచ్చు. నిమిషాలు వదిలేసేయాలి ఇంకా స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకొని ఒక్కసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి.
నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. అసలు ఇందులో ఇంకా మనం వాటర్ కానీ ఏమి యాడ్ చేసుకునే పని లేదు. పెరుగు కూడా చక్కగా ఇదైపోతుంది. అలాగే మష్రూమ్లో కూడా కొన్ని వాటర్ ఊరుతాయి అనమాట. అదంతా కూడా కర్రీకి సరిపోతుంది. ఇంకా మనం ఏం చేసే పని లేదు. మనము ఇంతకుముందు కొంచెం వేయించుకున్నాం కదండి జీడిపప్పు, అవి కూడా వేసేసుకున్నాం. లాస్ట్లో వేసుకున్నాం ఏం కాదు, ఎందుకంటే వేయించేసాం కాబట్టి. 10 నిమిషాల తర్వాత మనం మష్రూమ్ కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత ఎమ్మీగా టేస్టీగా 10 నిమిషాల్లో మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోయేది. చూడటానికి కూడా భలే ఉంది. కొంచెం ఆయిల్ అనిపిస్తుంది కానీ ఏం లేదు. చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. ఇది చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఈజీగా పెరుగు వేసేసుకొని చేసేసుకున్నామండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.